మీ సబ్కాన్షియస్ మైండ్కి అలవాటు చేయడానికి కనీసం 40 డేస్ తీసుకోండి. 40 డేస్లో యూనివర్స్తో మీరు కనెక్ట్ అయిపోతారు. ఆ తర్వాత మీరు మెడిటేషన్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా అది మీకు లాగబడుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎక్కడ ఉంటారంటే మన శ్వాసలో ఉంటారు. అశ్విని దేవతలని ఉంటారు. శ్వాస పీల్చుకోవడం వదలడంలో మన శాస్త్రాలు చెప్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే తదాస్తు అంటారు, మీ కోరికలన్నీ నెరవేర్చబడతాయి. సో మనకేం కావాలనేది విజువల్ కరెక్ట్‌గా చూసుకోవాలి. ఎస్. ఎస్. మనకేం కావాలి ఇంకా? డబ్బు సంపద తప్ప ఇంకేం వద్దండి. డబ్బు అంటే డబ్బు వస్తుందండి. సంపద అంటే దీంట్లో అన్నీ వస్తాయి. ఆరోగ్యం వస్తుంది, ఓకే, భార్య పిల్లల ఆనందం వస్తుంది, సమాజంలో గౌరవం వస్తుంది, అన్ని రకాలుగా సంపదలో కలిసి వచ్చేస్తాయి. ఇక సంపద అంటే అన్నీ వచ్చేసినట్టే. డబ్బు మాత్రం కావాలి. సంపద అనుభవించాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలన్నప్పుడు దాన్ని అనుభవించడానికి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కానీ, లేకపోతే భార్య పిల్లలు కానీ, సమాజంలో పేరు కానీ, ఇవన్నీ సంపద కిందకే వస్తాయి. ఇంకా కొత్తగా మనం కోరుకునే అవసరం లేదు. డబ్బు సంపద ఈ 2 పదాలను ఉచ్చరించారా ఆటోమేటిక్గా మీరు అన్నీ సాధించినట్టు. ఇంతకంటే ఏం లేదు. ముందు అలవాటు చేయండి. సబ్కాన్షియస్ మైండ్కి మీరు అలవాటు చేయండి. ఒక 15 రోజులు, ఒక 40 రోజుల గట్టిగా అలవాటు చేయండి. అది అలవాటు అయిపోతుంది. దాని పని చేసుకుంటుంది. మీరు ప్రత్యేకంగా మళ్ళీ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు మళ్ళీ కాళ్ళు చూడడం కానీ, హ్యాండిల్ చూడడం అవసరం లేదు. ఇక ఆటోమేటిక్గా కాళ్ళు తిరుగుతాయి, డ్రైవింగ్ అదే వెళ్ళిపోతుంది. అలా ఈ సబ్కాన్షియస్ మైండ్ మీ యొక్క డబ్బు సంపదకు అలవాటు పడిపోయి మీరు ఏది కోరుకుంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నిదానంగా అలవాటు చేసుకుంటే చాలా ఈజీ అండి. డబ్బు సంపాదించడం చాలా ఈజీ.